నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. హిందువుల మీద తనకున్న ద్వేషాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇతను కేరళ లిటరేచర్ అనే ఒక ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ దేవుళ్లను అవమానించే విధంగా మాట్లాడాడు. సో ఏమని మాట్లాడినాడు అంటే, Today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates Shurpanaka and says $2,000 with GST. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి, రావణుడేమో దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజనుడు, ట్రైబల్ లీడరు. శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణ భారతదేశానికి వచ్చి రావణుడి తోటలో పండ్లను దొంగతనం చేశాడు. సో అందుకే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. రాముడు రావణాసుడికి మధ్య గొడవ జరిగింది. ఇప్పుడు శూర్పణఖతో గొడవ ఎందుకు జరిగిందంటే 2000 బిల్లు GST కోసం గొడవ జరిగిందని చెప్పి నీచంగా, అవమానకరంగా, హిందూ దేవులను అవమానించే విధంగా ఇట్లాంటి కామెంట్లు చేసినాడు. అంటే ఎంత చీప్ గా మాట్లాడినాడు, అంత చీప్ గా మాట్లాడినాడు రాముడు, రావణుడు, లక్ష్మణుడు గురించి. సో ఇతను యాక్చువల్లీ క్రిస్టియన్ పక్కన ప్రకాష్ రాజ్ పక్కన ఆంటోనియా ఉంటది. సో ఆంటోనియాని తెలియకుండా ప్రకాష్ రాజ్ అని పేరు పెట్టుకొని తను గర్వంగా క్రిస్టియన్స్ అని కూడా చెప్పుకోలేని ఎదవ ఈ ప్రకాష్ రాజ్. ఏ మతంలో ఉన్నాడో కూడా క్లారిటీ లేకుండా ఇంకా హిందూ మతంలో ఉన్నట్టు యాక్ట్ చేసి డౌట్ రాకుండా హిందువులను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతని మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది. సో ఎంత చులకనగా మాట్లాడినాడంటే పండ్లు దొంగలించినాడు రాముడు, లక్ష్మణుడు. అందుకే రాముడు లక్ష్మణుడు మీద గొడవ చేసినాడు అని చెప్పి నీచంగా మాట్లాడినాడు. వీడియో చాలా వైరల్ అవుతా ఉంది. సో హిందువులంతా మండిపడుతూ ఉన్నారు, భారతీయులంతా మండిపడుతూ ఉన్నారు ఇతని మీద, ప్రకాష్ రాజ్ మీద. ఇతని మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అవకాశం వచ్చిన ప్రతిసారి ఇట్లాంటి కామెంట్లు చేసి అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి. సో రాముడు, రామాయణం గురించి, రావణాసురుడు గురించి, లక్ష్మణుడి గురించి నీచంగా మాట్లాడిన ఈ ప్రకాష్ రాజ్ ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. క్రిమినల్ కేసు కాదు, చాలా పెద్ద కఠినమైన శిక్షలు తీసుకొని ఇతను శిక్షించాలి. ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. సో మీరేమనుకుంటున్నారు ప్రకాష్ రాజ్ గురించి కింద కామెంట్ చేయండి. మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీడియో ఖచ్చితంగా షేర్ చేయాలి. ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి మన హిందువుల ఐక్యత పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫాలో చేస్తేనే మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏమనుకుంటున్నారో ప్రకాష్ రాజ్ గురించి కింద కామెంట్ చేయండి.